ప్రతి ఒక్కళ్ళ మనిషి జీవితంలో ఉదయం నుండి రాత్రి దాకా పని చేయాలా, ఏదో రకమైనటువంటి పని ఉంటుంది. ఆ పని చేస్తే ఇవాల్టి జీవితం, ఇవాల్టికి సంపాదన, రేపటికి, వచ్చే నెలకి, ఆ పైకి తమ బిడ్డల భవిష్యత్తు ఇదే ఉంటుంది. ఈ పనిలో పడినప్పుడు రాజకీయము, సినిమా అనేటటువంటిది వాళ్ళ ఖాళీ సమయంలో లేదా కాస్త ఎంటర్‌టైన్‌మెంట్ కోసం ఒక కాలక్షేపం తప్పించి దాన్ని సీరియస్‌గా తీసుకోరు. సరిగ్గా ఆ యొక్క లీనియస్సే వార్తల యొక్క వక్రీకరణ, లేకపోతే వాస్తవ విశ్లేషణ కొరవట్టం జరుగుతుంది. కుప్పం సంఘటన ఒక ఆడబిడ్డని కట్టేసి కొట్టినటువంటి సంఘటన. ప్రతి ఒక్కళ్ళని కంటతడి పెట్టించినటువంటి సంఘటన. కానీ ఇందులో అన్ని కోణాలు చూడాలి. ఫస్ట్ అమ్మాయిని కొట్టడం తప్పు. కట్టేసి కొట్టడం తప్పు. పిల్లాడి ఎదురుగుండా కొట్టడం మరింత అరాచకం. ఆటవికం ఖచ్చితంగా. సేమ్ టైం గ్రామీణ ప్రాంత రుణభారాలు పెరుగుతున్నాయా? అప్పుల పాలవుతున్న వాళ్ళ సంఖ్య పెరుగుతోందా? ఇది సందేహం. ఎందుకు అంటే ఈమె భర్త అనేక మంది దగ్గర అప్పులు చేశాడట. చేసి ఊరొదిలి వెళ్ళిపోయాడు. ఈమె బిడ్డలు తీసుకుని పుట్టింటి దగ్గర పెట్టేసుకుని అక్కడ వదిలిపెట్టేసి తను కూడా బెంగళూరు వెళ్ళిపోయి అక్కడ బతికేస్తుంది. ఈ అప్పులు ఇచ్చినటువంటి వాళ్ళు ఏమన్నా కోటీశ్వర్లా, లేకపోతే భారీ వాళ్ళ? నిన్న కొట్టినటువంటి వాళ్ళు ఎవరైతే మహిళలు ఉన్నారో వాళ్ళని చూసాం కదా. వాళ్ళు ఏం కోటీశ్వర్లు కాదు. వాళ్ళు ఇట్లా వాళ్ళ దగ్గర సంపాదించుకున్నటువంటి డబ్బుల్లో నుంచి అత్యవసరమైతే అప్పులు ఇచ్చినటువంటి వాళ్ళు. మరి వాళ్ళ అప్పు ఎవరు తీరుస్తారు? చట్ట ప్రకారం వెళ్తే వీళ్ళు ఇచ్చేటటువంటి కాగితాలు ఏని పట్టుకుని కోర్టుకు వెళ్తే అసలు వాళ్ళు ఉంటాయి కదా మనుషులు, వాళ్ళ దగ్గర నుంచి రికవరీ చేస్తున్నాడు. ఒకవేళ పోలీసుల ద్వారా కోర్టు ద్వారా ఆదేశాలు తీసుకుని ఎంత చేయాలంటే ఈ 80,000 రూపాయలకి ఎంత అవుతుంది లాయర్ ఖర్చు? ఓ 50,000 60,000 అవుతుంది. ఎంత చేస్తే వాళ్ళ దగ్గరికి వెళ్తే ఆ కూలీ పని చేస్తున్నప్పుడు ఏం డబ్బులు మిగులుతుంది వాళ్ళ దగ్గర? ఏముంటుంది వాళ్ళ దగ్గర? ఏమీ ఉండదు. ఇప్పుడు ఏం చేయాలి? అప్పు చేసిన వాళ్ళకి తప్ప, వడ్డీ వస్తుందిలేని అప్పు ఇచ్చిన వాళ్ళకి తప్ప, అసలు అప్పుల పాలవుతున్నటువంటి ఈ బ్రతుకుల వెనకాల ఉన్నటువంటి వాస్తవాన్ని ఆలోచించలేకపోతున్నది తప్ప, ఇంత డెప్త్గా ఆలోచించేటంతటి తీరిక, ఓపిక ఎవరికైనా ఉందా? ఇప్పుడు 5 లక్షల రూపాయలు అమ్మాయికి పరిహారం కింద ఇచ్చారు. ఈ డబ్బులతో నేను అప్పులు తీరుస్తారు వాళ్ళు. ఆ డబ్బులతో వాళ్ళు బ్రతుకుతారు. అప్పులు ఇచ్చిన వాళ్ళందరూ ఇలా అప్పులు ఇచ్చి ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళ సంఖ్య కూడా పెరుగుతోంది. ఇదో పెద్ద సమస్యగా మారుతోంది.